తేదీన విజయవాడలో మా ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే దానికి సంఘీభావంగా గత కొన్ని రోజుల నుంచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన్ని తలపించుకునే విధంగా, ఆయన్ని మేము స్మరించుకునే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ కాడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆయన జీవ చరిత్రని ఫోటో ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయాలి, ఆ మహనీయుడి చరిత్రను తెలుసుకోవాలని కూడా ఇప్పుడున్నటువంటి యువత అందరికి కూడా నేను తెలియచేసుకుంటూ, అంటరాని వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఎంతోమంది ఈరోజు వారి కాళ్ళ మీద నిలబడుకొని అనేక సంస్థల్లో పనిచేస్తూ ముందుకు రాణిస్తున్నారంటే ఆ మహనీయుడు స్ఫూర్తి. ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో గ్రామ స్వరాజ్యం రావాలనే రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా ఏదైతే విజయవాడ నడిబొడ్డులో పెడుతున్నటువంటి మా ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం నలుమూలల నుంచి కూడా ఆయన ఏదైతే ఆయన చిరస్థాయిగా ఉండే విధంగా వారి ఫేస్ని మా మదిలో చిత్రించుకునే విధంగా, కలవరపరిచే విధంగా ఈరోజు మాకు ఎటు సైడ్ నుంచి చూసినా ఆయన రూపాన్ని మా మనసులో తలపించే విధంగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రాష్ట్రాల ప్రజలందరి సైడ్ నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. అందరినీ కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మాకు తెలియజేయడానికి చాలా సంతోషంగా, గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, అండగా ఉండాలని కూడా తెలియజేసుకుంటూ, వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు కూడా అందజేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా